నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మన అఫీషియల్ వెబ్‌సైట్ అయినటువంటి ఏపీఎంప్లాయీస్.కామ్ అండి. ఎంప్లాయీ న్యూస్.కాము దీన్నైతే విజిట్ చేయండి ఫ్రెండ్స్. లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అన్నీ మీకు అక్కడ కూడా లభిస్తాయి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. మన వెబ్‌సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. అక్కడికెళ్ళి చూడొచ్చు. ఓసారి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడొచ్చు, గమనించొచ్చండి. ఏపీ ఎంప్లాయీ న్యూస్.కామ్ ఏపీఎంప్లాయీ న్యూస్.కామ్ అండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు చెల్లింపులపై త్వరలో సానుకూల చర్యలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపులు మరియు ఇతర సమస్యలపై త్వరలోనే సానుకూల ప్రకటన వచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ 3, 2024న ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారితో రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల నేతలు కీలక సమావేశాన్నైతే నిర్వహించారు. సమావేశంలో హాజరైన ఉద్యోగ సంఘ నేతలండి ఎవరెవరండి, ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి గారు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ పురుషోత్తం నాయుడు, అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్, రాష్ట్ర ఎన్‌జీఓ నాయకులు శ్రీ జగదీష్ రంగారావు, అలాగే ఏఈఓ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వేణుమాధవ్ గారు పాల్గొనడం జరిగిందండి. ప్రధాన చర్చాంశాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. జీపీఎఫ్ బకాయిలండి. ఉద్యోగుల బకాయిలకు సమయానికి చెల్లించడం కోసం చర్యలు వేగవంతం చేయాలని నేతలు డిమాండ్ చేశారు. తర్వాత జీఎల్ఐ ఇన్సూరెన్స్ బకాయిల చెల్లింపులపై సత్వర చర్యలు తీసుకోవాలని అయితే ఆర్థిక శాఖకు విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటండి. పీఆర్సీ అమలులో జాప్యం కారణంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై చర్చించారు. పీఆర్సీ అమలుకు సమగ్ర కార్యాచరణను తక్షణమే రూపొందించాలని కోరారు. ఇక తదుపరి దశలో చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయాలని, ఈ బకాయిల చెల్లింపుల గురించి అయితే ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అభ్యర్థించారు. ఇక మంత్రివర్యుల హామీ అండి. ఆర్థిక శాఖ శ్రీ పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతూ ఉద్యోగుల బకాయిల చెల్లింపులో జాప్యం లేని విధంగా ప్రత్యేక పర్యవేక్షణ జరుగుతోందని తెలిపారు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ మరియు ఇతర బకాయిలకు సంబంధించిన చెల్లింపులు త్వరలోనే నిర్ణీత కాలం పరిమితులు పూర్తి చేయబడతాయని కూడా హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని చెప్పి స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల ప్రతిస్పందన అండి. ఈ మేరకు ఉద్యోగ సంఘాల సానుకూల అంశాలతో ఈ చర్చను స్వాగతించాయి. తక్షణ చర్యలపై నమ్మకం వ్యక్తం చేస్తూ మరిన్ని సమావేశాలు అవసరమవుతాయని కూడా సూచించాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృఢమైన భరోసా ఇచ్చిందని పేర్కొన్నారు. భవిష్యత్ కార్యాచరణ అండి. అడుగడుగునా పర్యవేక్షణ, బకాయిల చెల్లింపు ప్రక్రియ వేగవంతం చేసేలాగా ప్రముఖ అధికారుల కమిటీ నియామకము, సమగ్ర సమీక్ష. సో, ప్రస్తుత చెల్లింపు విధానాలను సమీక్షించి కొత్త విధానాల అమలండి, సమస్యల పరిష్కారం, పీఆర్సీ వంటి ముఖ్యమైన అంశాలను ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు. మొత్తానికి ఈ చర్చల ద్వారా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక మంచి మార్గం సుగమం అవుతుందని. ఈ విషయాన్ని మీ స్నేహితులందరితో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ప్రభుత్వం ప్రకటించబోయే సానుకూల నిర్ణయాలు త్వరలోనే అమలులోకి వస్తాయని ఆశిద్దాము. ఉద్యోగుల సంక్షేమం కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన సమయం ఇది. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే ప్రతి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అండి ఏపీ ఎంప్లాయీ న్యూస్.కామ్ ఇక్కడ కూడా మనకు ప్రతి ఒక్క అప్డేట్ అయితే వీడియో చూసేంత టైం లేని వారు వెబ్సైట్లో చదువుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.